ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ తెలుగు భాషా చైతన్య సమితి నిర్వహిస్తున్న శ్రీ ప్రముఖ కవి విమర్శకులు శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు రచించిన చంద్రమౌళి భారతం పుస్తకావిష్కరణ మహోత్సవానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ పెద్దలు సాహితీవేత్త డాక్టర్ ఏ నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. అట్లే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు పెద్దలు దర్పణం సాహిత్య వేదిక అధ్యక్షులు రాయారావు సూర్యప్రకాశ్రావు గారిని సభాధ్యక్ష వహించడానికి వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ప్రధాన వక్త పెద్దలు డాక్టర్ ఎస్ పార్థసారథి గారు వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. ఆత్మీయులు పెద్దలు గంటా మనోహర్ రెడ్డి గారు అట్లే రాధాకృష్ణ గారిని వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. అట్లే పాలడుగు సరోజినీదేవి గారిని కూడా వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. పెద్దలు రాయారావు సూర్యప్రకాశ్రావు గారిని సభను నడిపించవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. ఇతర సమావేశాలకి ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న సభకి ఒక తేడా ఏంటంటే ఈ సభలో వేదికపై ఉన్నవారంతా అందరికీ పరిచయస్తులే. మన ముఖ్య అతిథి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సంచాలకులుగా పనిచేస్తున్నటువంటి వారు ఈరోజు రామకృష్ణ చంద్రమౌళి గారు రచించిన చంద్రమౌళి భారతం పుస్తకావిష్కరణకి రావడం చాలా సంతోషంగా ఉంది. సార్ చాలా జిల్లాల్లో అదనపు కలెక్టర్గా పనిచేశారు. గతంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా పనిచేశారు. కాబట్టి సాహిత్యము సాంస్కృతిక అంశాలపైన సార్కి చాలా గట్టి పట్టు ఉంది. అంటే పిహెచ్డి చేయడంతో పాటు ఆ శాఖల్లో పనిచేయడం వల్ల ఇంకా విస్తృతమైనటువంటి అనుభవము ఫీల్డ్ లెవెల్ నాలెడ్జ్ పొందినటువంటి వారు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు. వారు ఈరోజు ముఖ్య అతిథిగా హాజరు కావడం మనకి చాలా సంతోషకరమైనటువంటి విషయం. అట్లాగే సభా నిర్వాహకులు బడే సాబ్ గారు ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ ఏ సభ జరిగినా దానికి మూలం బడే సాబ్ గారే అనడంలో ఏం అతిశయోక్తి ఏం లేదు. అలాంటి బడే సాబ్ గారు తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశాన్ని సభను నిర్వహిస్తున్నారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు మన ప్రధాన వక్త డాక్టర్ ఎస్ పార్థసారథి గారు. వారు మన రామకృష్ణ చంద్రమౌళి గారి బాల్య స్నేహితులు. వారిపైన ఈ చంద్రమౌళి భారతం పుస్తకం గ్రంథం మొదటి కవితే వారిపైన ఉంది, సారథి అనే పేరుతో. ఆ సారథి గారు డాక్టర్ ఎస్ పార్థసారథి గారు. వారు సెయింట్ పాయస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. తర్వాత డీన్గా కూడా పనిచేస్తున్నారు. మరి బిజినెస్కి సాహిత్యానికి మధ్య ఉండే లంకెపైన వారు మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. అట్లాగే వారికి చంద్రమౌళి గారితో ఉన్న సాన్నిహిత్యము స్నేహము ఇవన్నీ కూడా వారి మాటల్లో ప్రతిబింబిస్తాయి. గతంలో కూడా మనం ఒక సందర్భంలో కలిసాము. అప్పుడు కూడా వారి బాల్య స్నేహితుడిగా సారథి గారు అటెండ్ అయ్యారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఆత్మీయ అతిథిగా హాజరైన వారు గంటా మనోహర్ రెడ్డి గారు. వారు ఎన్ని గంటలైనా ఘంటాపథంగా మాట్లాడగలిగినటువంటి వారు గంటా మనోహర్ రెడ్డి గారు. కానీ మనకి ఇక్కడ గంట టైం మాత్రమే ఉంది కాబట్టి గంట టైంలోనే అందరం మాట్లాడాల్సి ఉంది. కాబట్టి దాన్ని తప్పకుండా వారు దృష్టిలో పెట్టుకుంటారు. అంటే ఒక 5 నిమిషాలు అయితే ఎట్లా బెస్ట్గా మాట్లాడవచ్చు, ఒక గంట సేపు అయితే ఎట్లా బెస్ట్గా మాట్లాడవచ్చు అనే విషయం బాగా తెలిసినటువంటి వారు గంటా మనోహర్ రెడ్డి గారు. అట్లాగే రాధాకృష్ణ గారు కుసుమధర్మన్న కళాపీఠం పేరుతో ఒక కళాపీఠాన్ని వ్యవస్థాపన చేసి
ఈరోజు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ధర్మన కళాపీఠం నుండి. అట్లాగే వివిధ కవి సమ్మేళనాలకు కూడా అధ్యక్షత వహించడము, లేకపోతే కవి సమ్మేళన నిర్వహణలో పాల్పంచుకోవడము జరుగుతుంది. ఆ విధంగా రాధాకుసుమ గారు కూడా మనకందరికీ సుపరిచితులు, వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అట్లాగే రామకృష్ణ చంద్రమౌళి గారు, వారు హైదరాబాద్లో, తర్వాత తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బాగా తెలిసినటువంటి విమర్శకులు, తర్వాత కవి, రచయిత. వారు రచించిన చంద్రమౌళి భారతం పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించుకుంటున్నాం. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. రామకృష్ణ చంద్రమౌళి గారు, మీకు కూడా స్వాగతం. అట్లాగే సరోజిని దేవి గారు, మేడం పాఠశాల విద్యాశాఖలో జాయింట్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు కూడా అంటే ఈ సాహిత్యంతో గట్టి అనుబంధం ఉన్నటువంటి వారు. సాహిత్యమే కాకుండా సాంస్కృతిక అంశాలు, బుర్రకథ లాంటి వాటిలో కూడా చక్కటి అభినివేశం ఉన్నటువంటి వారు సరోజిని మేడం గారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ఇక ఈ కార్యక్రమంలో మొదటి అంశమైనటువంటి ఈ గ్రంథావిష్కరణ ఇప్పుడు ఉంటుంది. పెద్దలు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారిని, ఇతర పెద్దలను గ్రంథావిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాను. పరపర చింపకు. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆ విషయాన్ని భక్తులందరూ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ముందుగా రాధాకుసుమ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సులు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక కింద ఉన్నటువంటి మహామహులు ఎందరో ఉన్నారు, వారందరికీ కూడా నా యొక్క నమస్సులు. ఈరోజు చంద్రమౌళి భారతం అనేటువంటి పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముందుగా నన్ను కూడా ఆహ్వానించినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇటువంటి సమావేశంలో మన నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న కార్యక్రమానికి నేను రావడం ఎంతో నాకు ఆనందం కలిగించేటువంటి విషయం. ఎందుకంటే ఎన్నో విషయాలు వారి ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇటువంటి పుస్తక ఈ ఫెయిర్లో చాలామందిని పరిచయం చేసుకోవచ్చు. తర్వాత మంచి వాతావరణం, ఇటువంటి వాతావరణంలో పుస్తకాల గురించి పుస్తకాన్ని ఆవిష్కరించే వైభవాన్ని అనుభవిస్తేనే కానీ ఆనందం మనకు తెలియదు. ఇక్కడ ఉండి ఇటువంటి మంచి చంద్రమౌళి గారి పేరుకు తగ్గట్టుగానే రామకృష్ణ చంద్రమౌళి వారి పుస్తకాన్ని పెట్టారు. రామకృష్ణ 2 పేర్లు 3 పేర్లు, రాముడు, కృష్ణుడు, చంద్రుడు, ఈ 3 కలిసి ఉన్నటువంటి వారు చాలా నెమ్మదస్తులు. అలాగే వారి పుస్తకం కూడా అలతి పదాలతోటి అందమైన వస్తువుతోటి చక్కగా రాశారు. మొత్తం పుస్తకం అంతా కూడా చాలా నెమ్మదస్తులు. వారి గురించి చెప్పాలంటే ఎంతో నెమ్మదిగా ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తానొప్పగా తప్పించుకు తిరుగువారే ధన్యుడు సుమతి అన్నట్టుగా ఎవరిని నొప్పించకుండా చక్కగా ఏ విషయాన్నైనా చక్కగా అందరికీ ఏది నో అనకుండా తప్పించుకొని చక్కగా కార్యక్రమాలు నిర్వహించే దాంట్లో వారు దిట్ట. ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా దేశం అంతా నలుమూలలా వెళ్తూ అన్ని కార్యక్రమాలకి వారు నేను రాను అని చెప్పకుండా, అలాగే దానం కూడా అందరికీ ఎవరు అడిగినా దానం చేయకుండా చేయడంలో ముందుంటూ సాహిత్యాన్ని కొనసాగిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇటువంటి వారి మంచి పుస్తకం ఈరోజు ఆ పుస్తకాన్ని చదివితే కానీ ఆనందం తెలియదు. ఆ పుస్తక ఆవిష్కరణ మీరు తర్వాత అందరూ తీసుకున్న తర్వాత ఆ విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తారు. దాని తర్వాత నా పేరు రాధాకుసుమ, ముందే చెప్పాలి నేను. అయితే రాధాకుసుమ, నేను కుసుమ ధర్మన కళాపీఠం నిర్వహిస్తున్నాను. కుసుమ ధర్మన అనేవారు గొప్ప వ్యక్తి, ఆయనకు వారసత్వంగా ఈ కళాపీఠం నిర్వహిస్తూ ఉన్నాను. సాహిత్యం అంటే నాకు చాలా అభిమానం, ఇష్టం. ఆ సాహిత్యాన్ని ఈ సాహిత్య సేవలో నన్ను భాగంగా చేసుకున్న మరి ఒకసారి ధన్యవాదాలు అందరికీ పేరు పేరున ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బడే సాబ్ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చాలా చేస్తూ ఉంటారు. ఇంకా చేయాలని, ఎందరో సాహితీవేత్తలను ముందుకు తీసుకురావాలని అభిలషిస్తూ ఆనందపడుతూ నా ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. అందరికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను మా సార్కి. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు మేడం సరోజిని మేడం మాట్లాడతారు. సభకు నమస్కారం.
వేదిక మీద ఉన్న పెద్దలు వేణు నరసింహారెడ్డి గారు, రామకృష్ణ చంద్రమౌళి గారు, సూర్యారావు, పార్థసారథి గారు, మరియు గంటా మనోహర్, రాధాకృష్ణ గారు, బడే సాబ్ లేకపోతే ఏ పని కాదు. ముందే ఉండాలి బడే సాబు. ఇంతకుముందే పాలడుగు నాగయ్య మా నాన్నగారు బుక్కు పరిచయం చేసిండ్రు. ఆయన ద్వారానే మరి ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళు ఎవరికి నో అనకుండా చేస్తుంటారు. ముఖ్యంగా చంద్రమౌళి భారతం, ఇందులో అన్నీ చిన్న చిన్న కవితలే కానీ మొత్తం నవ్వు మీద పువ్వు మీద ఎన్నో రకాలుగా రాసిండు సారు. మరి సారు 71లో నుంచే రాస్తున్నట్టున్నారు. అయితే వారు రాసిన కవితలు అవన్నీ కూడా అప్పుడప్పుడు వాట్సాప్లో కూడా వస్తుంటాయి, చదువుతుంటాము. మరి సారుకు చాలా ఇంట్రెస్ట్ సాహిత్యం మీద మానవడం. మరి సారు మరి ఇంకా ఎన్నో పుస్తకాలు రాసి అందరి మన్ననలు పొందాలని వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. ఇక్కడ నాగయ్య గారి గురించి ప్రస్తావించారు కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. వేదిక పైన ఉన్నటువంటి వారంతా కూడా వేదికపై ఉన్న వారంతా కూడా కుటుంబ సంబంధాలకి, తర్వాత స్నేహ సంబంధాలకి చాలా విలువనిచ్చేటువంటి వారు. ఇప్పుడు మేడము పాలడుగు నాగయ్య గారి పైన చాలా చక్కటి గ్రంథాన్ని తీసుకొచ్చారు సరోజిని దేవి గారు, వారి తండ్రి గారి పేరు మీద. తర్వాత తండ్రి గారి అడుగుజాడలో నడుస్తున్నారు. అంటే వారు బుర్రకథ ఇట్లాంటి వాటిపైన మనకు పాలడుగు నాగయ్య గురించి మనకు బాగా తెలుసు. వారి తండ్రి గారు వేసినటువంటి మార్గంలోనే నడుస్తున్నారు సరోజిని దేవి గారు. అట్లాగే రాధాకృష్ణ గారు కూడా వారి తాతయ్య గారి మార్గంలో నడుస్తున్నారు. తాతయ్య గారు సాహిత్యంలో ఉంటే ఆవిడ కూడా సాహిత్యంలో ఉన్నారు. తర్వాత తాతయ్య గారి పేరు మీద ఒక కళాపీఠాన్ని వ్యవస్థాపన చేయడం అనేటువంటిది కూడా మనం చూసాం. తర్వాత డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, వారి అమ్మగారిని చాలా అమితంగా ప్రేమిస్తారు. వారి అమ్మగారి పైన చాలా కవితలు రాసినటువంటి వారు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు. అట్లాగే వారి సతీమణి పైన కూడా చాలా కవిత్వము, తర్వాత వారి అనుబంధం అనేది ఎట్లా ఉంటుందనే విషయాన్ని కూడా కవిత్వంలో తెలియజేసినటువంటి వారు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు. తర్వాత సారథి గారు, వారి స్నేహం ఎట్లా ఉంటుంది అనే విషయం మొట్టమొదటి కవితలోనే, అంటే సైకిల్ తొక్కడంలో కలిసి సైకిల్ తొక్కడము, సైకిల్ నేర్పించడం దగ్గర నుండి ఎట్లా వారి స్నేహం అనేది పరిట వెళ్ళింది అనే విషయాన్ని రామకృష్ణ చంద్రమౌళి గారు చెప్పారు. ఈ విధంగా బంధాలకి చాలా విలువనిచ్చేటువంటి వారు ఈ వేదికపై ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే రాధాకృష్ణ గారు ఏమన్నారంటే, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు అన్నారు రామకృష్ణ చంద్రమౌళి గారిని. అంటే నొప్పించడేమో తానొవ్వడేమో కానీ తప్పించుకొని మాత్రం తిరిగాడు రామకృష్ణ చంద్రమౌళి గారు. దేనికైనా ముందుంటారు రామకృష్ణ చంద్రమౌళి గారు. ఇప్పుడు గంటా మనోహర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిత్రులు శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారి చంద్రమౌళి భారతం ఆవిష్కరణోత్సవానికి విచ్చేసి ఆశీనులైన పెద్దలకి, సాహితీ మిత్రులకు అందరికీ శుభాభినందనలు, ధన్యవాద నమస్సులు. క్రమక్రమంగా మనకు బుక్ కల్చర్ నుంచి లుక్ కల్చర్కి వచ్చేసాం. ఇప్పుడు బుక్ కల్చర్ చాలా తగ్గిపోతూ లుక్ కల్చర్ బాగా పెరిగిపోతుంది. అయితే లుక్ కల్చర్కి బుక్ కల్చర్కి తేడా ఏమిటంటే, బుక్ కల్చర్ జ్ఞానేంద్రియాలకు పని కల్పిస్తుంది. బుక్ కల్చర్ జ్ఞానేంద్రియాలకు పని కల్పిస్తే లుక్ కల్చర్ జననేంద్రియాలకు పని కల్పిస్తుంది. ఇది రెండింటికి ప్రధానమైన తేడా అది. అందుకే పిల్లలు మన అదుపాజ్ఞంలో ఉండలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు వచ్చి, చివరికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్య ఏంటంటే పిల్లల పెంపకమే ఒక పెద్ద సమస్యగా మారిపోతున్నటువంటి పరిస్థితి వచ్చేసింది. చిన్న చిన్న పిల్లలకు కూడా సైకాలజిస్టుల అవసరం వచ్చే రీతిలో ఇప్పుడు ప్రపంచం అది ఏ దిశగా పరుగులు తీస్తుందో చెప్పనలవి కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బుక్ కల్చర్ రావాలి. మన హైదరాబాద్ నగరంలో ఇటువంటి బుక్ కల్చర్ విజయవంతంగా నడుస్తూ ఉండడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. దాన్ని మనం అందరం ప్రోత్సహించాలి. అందులో భాగంగా రామకృష్ణ చంద్రమౌళి గారు అయితే చంద్రమౌళి భారతం అని ఆవిష్కరణ చేశారు. వారి పేరులోనే
రామకృష్ణ చంద్రమౌళి అంటే రాముడు, కృష్ణుడు, శివుడు ఉన్నాడు. ఇది మార్గశిర మాసం, హరిహరాద్వైతం. అయ్యప్ప స్వామి గురించి మీకు తెలిసే ఉంటుంది, హరిహరుడు. అట్లాగా హరునికి తేడా తెలియనట్టుగా వారు ఆ పేరు పెట్టి ఒక అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించినటువంటి వ్యక్తి మన రామకృష్ణ చంద్రమౌళి గారు. పోతే ఈ పుస్తకం ఒకసారి చూస్తే చంద్రమౌళి భారతంలో భారతం అన్నారు. ఇక్కడ ముఖ చిత్రంలో ఇక్కడ అర్జునుడు, కృష్ణుడు కనిపిస్తారు. కింద మీరు చూస్తే కురుక్షేత్రంలో పార్థసారథి, రథసారథి ఇద్దరు ఉన్నారు. రథి ఉన్నాడు, సారథి ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఆయన రథి, ఈయన పార్థసారథి. వాళ్ళ స్నేహితుడే పార్థసారథి. తన జీవితాన్ని మలుపు తిప్పినటువంటి వ్యక్తిగా. ఇంకొక విషయం ఏంటంటే చాలా జీవితాల్లో బాల్య స్నేహాలు చెప్పుకోవడానికి, చదువుకోవడానికి అందంగానే ఉంటాయి, కానీ చివరిదాకా ఉండే స్నేహాలు చాలా తక్కువ. కానీ ఈ ఇద్దరి స్నేహం ఒక అమూల్యమైనది, అపూర్వమైనది, అజరామరమైనది అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి, వారు చెప్పినటువంటి సలహాను పాటించే 1971వ సంవత్సరంలో వారు కవిత రచన, సృజన ప్రారంభించారు. అంటే ఇప్పుడు ఇది చంద్రమౌళి భారతానికి లేదా చంద్రమౌళి గారికి ఇది స్వర్ణోత్సవ సంవత్సరం. 50 సంవత్సరాల ఒక కవితల్ని కలిపి చంద్రమౌళి భారతంగా చిత్రీకరించారు లేదా సృజనీకరించారు. దీంట్లో ఒక భారతంలో ఏది లేదనడానికి లేదు. వ్యాకరణ శాస్త్రవేత్తలు వ్యాకరణం అంటారు, ఇతిహాస తత్వజ్ఞులు ఇతిహాసం అంటారు, తత్వశాస్త్రవేత్తలు తత్వశాస్త్రం అంటారు, రాజనీతిజ్ఞులు రాజనీతి శాస్త్రం అంటారు. ఇట్లా ఈ చంద్రమౌళి భారతంలో కూడా అన్ని రకాల అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చదవడమే తరువాయి. కాబట్టి మనం ముందుకు ఈ పుస్తకాన్ని చదవగలిగినప్పుడు దాంట్లో ఉండేటటువంటి మంచిని మనం ఆస్వాదించగలుగుతాం. ఏది ఏమైనా కాలం రాస్తుంది, కాలం మోస్తుంది. కాబట్టి కాలం రాసింది, కాలం మోయాలి. కాబట్టి ఆ కాలంతో పాటు ఈ చంద్రమౌళీశ్వరుడు తన కౌముది వెన్నెలని విరజిమ్ముతాడని, కాలంతో పాటు ముందుకు సాగుతాడని ఆశిస్తూ వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. ధన్యవాదాలు సార్. అదే చెప్పాను కదా నేను, గంటా మనోహర్ రెడ్డి గారు గంట సేపు మాట్లాడగలుగుతారు, 5 నిమిషాల్లో కూడా ముగించగలుగుతారు. ఆ టెక్నిక్ సార్కు బాగా తెలుసు. తొందరగా ముగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సెయింట్ పాయస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పార్థసారథి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బిజినెస్ మ్యాన్. ఈ సబ్జెక్టు నాకు అసలు స్నేహం ఒకటే సమన్వయం. సభకు నమస్కారం. వేదిక పైన ఇచ్చేసినటువంటి ప్రముఖులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు, తర్వాత ఆత్మీయ అతిథులు శ్రీ గంటా మనోహర్ రెడ్డి గారు, ప్రముఖ కవి విమర్శకులు, డాక్టర్ రాధా కుసుమ గారు, కుసుమ ధర్మన్న కళాపీఠం వైస్ చైర్పర్సన్, మన బడే సాబ్ గారికి అయితే మీకు అంత సుపరిచితమే. మిగతా పెద్దలు, నా ప్రాణ స్నేహితుడు డాక్టర్ రామకృష్ణ చంద్రమౌళి, సభాధ్యక్షులు ముందే తెలియజేశారు సమయ పాలన చేయాలని. ఈ సమయ పాలన మటుకు మన రామకృష్ణ దగ్గర నేను నేర్చుకున్నాను. సో నేను రామకృష్ణ అంటే ఒక చిరునామా ఏంటంటే సభాధ్యక్షుడు. సభాధ్యక్షులు ఎవరు అని ఆలోచన చేస్తుంటే మనకి రామకృష్ణ గారే ముందు గుర్తొస్తారు.
రామకృష్ణ, నేను నా ఈ ఎంతసేపు మాట్లాడవచ్చండి? ఓకే. సో ముఖ్యంగా ఏంటంటే నేను మాట్లాడదలుచుకున్న దాంట్లో 2 విషయాలు. ఒకటేమో నాకు రామకృష్ణకు ఉన్న స్నేహము, ఇంకోటి అతను రాసిన ఈ చంద్రమౌళి భారతం సంబంధించిన సమీక్ష. ఒక రకంగా చెప్పాలంటే ఇది మా ఇద్దరి అనుభవం, మా ఇద్దరిలో ఉన్న ఆవేశం, ఆశయాలు, ఆలోచన. నేనేమో ఏమీ చెప్పుకోలేను, అతను కవితా రూపంలో చక్కగా తెలియజేస్తుంటారు. వారు అన్నారు ఇంతకుముందు పార్థసారథని, అంటే అది కొంతవరకు నిజమే. నేను అతనికి కొన్ని విషయాలు చెప్పిండొచ్చు, కానీ నేను పార్థసారథి అయితే నా జీవితానికి అతను వారధిగా నిలబడ్డాడు. మా ప్రస్థానం ఎప్పటి నుంచో 67 నుంచి మొదలైంది. అంటే మేము సైకిల్ నడుపుతూ అలా ఫ్రెండ్స్ అయ్యాము. అప్పటి నుంచి కూడా అనేకమైన సమస్యలు, ప్రతి సమస్యకి అతనేమో ఇప్పుడు వాడు అన్నట్టు ఇంతకుముందు వక్తలు చెప్పారు, చాలా సరళమైన స్వభావం గలవాడు. అవి నేను చూశాను దగ్గరుండి. ఎటువంటి సమస్య అయినా దానికి ఏమాత్రము తొణకడు, ఆ సమస్యకి పరిష్కారం వెతుకుతాడు. అలా నా జీవితంలో నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ముఖ్యంగా 1-2 చెప్తాను. నా వివాహ సంబంధం ఆ సందర్భంలో కొన్ని సమస్యలు నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతో మనోవేదనకు గురయ్యాను. కానీ అతను సాఫీగా కవిత్వం ద్వారా తెలియజేశాడు. అలాగే మేము ఒకసారి సైకిల్ మించి కింద పడ్డాం, దానికి ఒక కవిత్వం. ఇలా ప్రతిదానికి ఒక కవిత్వం. మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేకపోతే ఒక 4-5 సంవత్సరాలు ఆవిడ పడక మీదే ఉండేది. నేను రాత్రి 12 గంటలు కానీ 1 గంట కానీ ఎప్పుడు ఫోన్లో మాట్లాడినా కూడా తను ఒక రకమైన నా గురించి తెలిసినవాడు కాబట్టి ఆ సందర్భంలో నాకేం చెప్పాలో అది చెప్పేవాడు. అవసరమైతే కవిత్వం ద్వారా తెలియజేసేవాడు. ఇది ఒక విషయం. అయితే నేను ఇంక చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో నాకున్న అనుబంధం. నేను చిన్ననాడు 7వ తరగతి నుంచి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకునేవాడిని. అతనేమో సాహిత్య దీపిక అని, అప్పట్లోనే సాహిత్య దీపిక అని ఒక సంస్థని స్థాపించి, ఎప్పుడు 10వ క్లాస్ కూడా కాలేదు అప్పటికి. పెద్ద వాళ్ళతో ఆచార్య కులశేఖరరావు గారు, ఇలా చాలా పెద్దవాళ్ళతో, నారాయణ రెడ్డి గారు, సభలు సమావేశాలు ఇట్లా వాళ్ళని పిలిపించి మాట్లాడించను. అకుంఠితమైన దీక్షనండి, అది నేను ఆయనలో గమనించింది. నేను అనేవాడిని ఇవన్నీ చదువుకోవాలి కదా, మనం పరీక్షలు పాస్ కావాలి కదా. ఏమీ అనేవాడు కాదు. ఆ మేడం చెప్పినట్టు అతను ఏమీ మనకి జవాబు ఏమి ఉండదు. చాలా రేపటి నుంచి చదువుతాలే అనేవారు. కానీ తన దీక్షను మటుకు ఎప్పుడు వదిలిపెట్టలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ మేనమామలు కానీ, వాళ్ళ అన్నయ్యలు వదినలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ శ్రీమతి గారు కానీ, అందరితో నన్ను ఒక కుటుంబ సభ్యులుగానే వాళ్ళు చూశారు. వాళ్ళే కాదు, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ సంతతి, వాళ్ళ మనవాళ్ళు కూడా ఇప్పటికీ ఆ ఆత్మీయత అనేది రామకృష్ణ ఒకరికే కాదు, వాళ్ళ కుటుంబంలో అందరికీ అది చంద్రమౌళి వంశంలోనే ఉన్నది. నేను తెలుగు భాషలో రాయగలను, కానీ మాట్లాడటం అంతగా నాకు ప్రవేశం లేదు. ఏంటంటే నేను ఒక బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ని, ఎక్కువగా పరిశోధన చేయడంలో అనుభవం ఉన్నవాడిని. కానీ ఇంగ్లీష్లో ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడమంటే 4-5 గంటలు కూడా మాట్లాడగలను. కానీ ఇతను సహజ కవిత్వము ఇతనిలో ఉన్న నేను గమనించింది ఏంటంటే, సహజ కవిత్వము, ఒక సృజనాత్మకత
ప్రతి కవిత్వంలో నాకు కనిపిస్తుంది. సమయస్ఫూర్తి కనిపిస్తుంది ఆ కవిత్వంలో. కారణ కార్య సంబంధాలు చాలా బాగా చెప్తాడు అతను. తార్కికవేత్త. కవిత్వంలో తార్కికం అనేది ఒక కోణంలో మనం చూస్తే కనుక ఇప్పటికీ అతను రాస్తున్నవి రోజు దాంట్లో చూస్తుంటాం. తార్కిక సంబంధం ఉంటుంది ప్రతిదానికి. అతను చెప్పదలుచున్న విషయాన్ని ఒక కారణంతో ఆ కార్యానికి ఉన్న సంబంధాన్ని తెలియజేసి దాన్ని చాలా ఎదుటివాడికి ఒక సూత్రంలాగా అది అంటే కేవలం అతని యొక్క అనుభవమే కాకుండా కార్యకారణ సంబంధాలు చెప్పడం చాలా చోట చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అతను ఒక కవిత్వం రాస్తూ భయం నుండి అభయాన్ని తీసుకెళ్తారు. భయం గురించి మాట్లాడుతూ ఒక కవిత్వంలో రెండు వైపులా పదును, నీ భయం నీకు జ్ఞాన మార్గ సోపానం కావాలి, నీ భయం నీకు మంచి చెడుల విచక్షణ నేర్పాలి, భయం భక్తి అసలే లేకుంటే భవిష్యత్తు చీకటిమయమే. ఇది ఒక తార్కికుడు చెప్పాలి, ఒక కార్యకారణ సంబంధం. ఇది ఒక సృజనాత్మకమైనది, ఇది సమయస్ఫూర్తి. అంటే చెప్పవలసిన చిన్న భయం గురించి చెప్తున్నాడా లేదా అభయం, అది చాలా చిన్న విషయం కావచ్చు కానీ జీవిత పరమార్థం అది. అలాగే విజయం వైపు నడిపించారు. మరో చోట విజయం సాధనకై అని చెప్తూ మళ్ళీ కార్యకారణ సంబంధం. ఆశయం లేని జీవితం కొనసాగించడం వ్యర్థం, ఆశయం లేని జీవితం కొనసాగించడం వ్యర్థం, గెలుపు ఓటముల సహజం, ఓటమి రగిల్చాలి పోరాట తత్వం. ఇట్లా రాసుకుంటూ వెళ్ళారు. తర్వాత అచంచల విశ్వాసం గురించి రాశారు. ప్రకృతి నేర్పే జీవన పాఠం, చెక్కు చెదరని మనోబలం, తరగని అచంచల విశ్వాసం, దూసుకుపోయే గుండె ధైర్యం, విజయానికి మూలధనం. ఒక మార్గదర్శకుడిగా నిలిచాడు. మళ్ళీ ఇంతటితో ఆగలేదు, ఇలాగ రాసుకుంటూ యోగ సూత్రాలను కూడా వల్లివేశారు తన కవిత్వంలో. ఇక్కడ సామాజిక స్పృహ మనం గమనించాలి. తన కవిత్వంలో వైవిధ్యం ఉంటుంది. ఒక విషయం మీదే కాకుండా పలు అంశాల మీద తనకున్న అనుభవం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే, నేను అతను చిన్ననాటి స్నేహితుడుగా అతను ఈరోజు కవిత్వంలో ఇవన్నీ రాసుండొచ్చు, కానీ అతని యొక్క క్యారెక్టర్, అతని యొక్క పర్సనాలిటీ, అతని యొక్క గుణగణాలన్నీ మనం అతను చూస్తే కనుక ఇవన్నీ అతనిలో ఉన్నాయి. అతనిలో లేని ఏది రాయలేదు. సమాజ స్పృహ అనేది అతనికి అత్యంతమైన ముఖ్య విషయంగా కనిపిస్తుంది. ఈ సమాజంలో ఉన్న సమస్యల్ని చూడగానే దాన్ని స్పందిస్తాడు. ఆ స్పందన ఒక ప్రతిరూపమే తన కవిత్వాలు. యోగా గురించి రాస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల సమన్వయం, శరీర అవయవ అనుసంధానం, సాంప్రదాయ యోగ మూలశాస్త్రం. ఇది చూస్తే చిన్నగా ఉంటుంది చూడండి. ఉచ్ఛ్వాస నిశ్వాసల సమన్వయం ఏముంటుంది దాంట్లో అంటే, కానీ ఇదే మన సాంప్రదాయ యోగా మూల సూత్రం, ఒక పెద్ద సూత్రంగా చెప్పేశారు. పరదేశ పద్ధతులపైన వ్యామోహం, ఋషి పరంపర పైన న్యూనతాభావం. ఇవన్నీ ఏంటంటే, ఒక చిన్న విషయాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉంటే నీకు చాలు, ఇది గమనించాలి. ఇవన్నీ వదిలిపెట్టేసి మనం వెస్ట్రన్ కల్చర్లో, పాశ్చాత్యమైన సంస్కృతిలో, వ్యామోహంలో పడ్డామని. ఇంతలో ఆగకుండా స్థితప్రజ్ఞత పైకి తీసుకెళ్ళారు రామకృష్ణ. అక్కడ ఏమంటారంటే, అనుకున్నవని ఉపదేశం ఇస్తారు మనకి. ఏం ఉపదేశం చేస్తారు? మీరు అన్నారు పార్థసారథి, నేను ఆయన ఉపదేశం చేస్తాను. అతను మన అందరికీ ఉపదేశం చేస్తున్నాడు. అనుకున్నవన్నీ జరగవు, జరిగేవేవి ఎన్నో అనుకోము, అనుకోనివి జరిగితే పొంగిపోకు, అనుకున్నది జరగకుంటే కుంగిపోకు, కుంగకుండా ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు. ఇలాగే మళ్ళీ మన కొంచెం తెలంగాణ భాష వైపు ఫైలం అంటే, నాయన నువ్వు మోసపోకు, ఎంతటి వారైనా మోసపోవడం సహజం. మరి ఇతని సమాజం పైన చాలా స్పృహ ఉన్నారు కాబట్టి ఫైలం అంటూ కపట బుద్ధిని, దాని నుండి తప్పించుకునే మార్గాలపై మనకు
కపట బుద్ధి కలిగి ఉన్న మోసగాని గుండెలోని విషపు ఊట తేనెదారగా గొంతు చేరును. తీపి పలుకులు ఆ తేనెదారల పదును తేలిన పెదవి నుండి చెవుల చేరి నీ బేల మనసుకు జారిపోవును మంచి చెడుల మర్మ మెరుగని. వంచనంటే అసలు తెలియని నిన్ను పూర్తిగా కట్టివేయును నిట్ట నిలువుగా ముంచివేయును. బెరిసెడివన్నీ మేలిమి కాదని విషయం ఎరిగి మసలుకును. ఇది ఆయన చెప్పదలుచుకుంది. కానీ అని చెప్పడానికి పువ్వు నుండి పరిమళాన్ని చూడండి ఎంత చక్కగా. అలాగే ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ మానసిక శాస్త్రవేత్తను మనం చూడవచ్చు. అతనిలో వ్యక్తిని గ్రహించడం ఎలా అని చెప్తున్నారు లేదా? ఓకే, ఇలా చెప్పుకుంటూ వెళ్తా. ఇది ఒకటి చెప్తాను. ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవాలంటే అతనితో తోబుట్టువులను కానీ బంధువర్గాన్ని కానీ అడగండి. అతని పూర్తి సమాచారం అతని మిత్రుని వద్ద లభిస్తుంది. అదే చిరునామా. అంటే ఇలా మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో సమయాతీతం అయిపోయింది కాబట్టి కార్యసిద్ధిని కవిత్వంలో దర్శించిన సిద్ధుడు దార్శికుడు. కార్యసిద్ధే కాదు, విఘ్నత గురించి సరళంగా పదులుగా చెప్పారు. సంఘ సేవ నీ లక్ష్యమని బోధించాడు. చాలా విషయాల్లో అవన్నీ నేను చెప్పట్లేదు, అవన్నీ కవిత్వంలో ఉంది. నాకేమనిపించింది అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న గురజాడ గారి మహాకవిని అడుగుజాడలో వీరి కవిత్వం పయనించింది అనిపిస్తుంది. అలాగే ఒక నిమిషం, అర నిమిషం. అంతలో మళ్ళీ శోభన్ బాబు గారు అవతారంలో అందరు అనుకుంటుంటారు, అతను శోభన్ బాబు అంటుంటారు కదా, కవిత్వంలో శృంగార రసమును పండించాడు. నవ్వు అనే కవిత్వంలో పైన నవ్వు, లోన శృంగారం. అది టైం లేదు చదవడానికి. సో అలాగే ఒక శాస్త్రి గారిని చెప్తూ శాంతమూర్తిగా వర్ణిస్తారు. అంటే ఏంటంటే నేను ఇవన్నీ చెప్పడం ఏంటంటే అతను సమాజం పట్ల వివిధమైన కోణాల్లో దర్శిస్తూ ఒక పెద్ద దార్శనికుడిగా చూడగలుగుతున్నాం. సో అతని కవిత్వంలో వైవిధ్యం అనేది చాలా ముఖ్యం. కార్యకారణ సంబంధాలు అంటే చాలా ముఖ్యం. సరళము, చాలా సూటిగా ఉంటుంది. అది ఆ రోజుతో చదివి పక్కన పెట్టే విషయం కాదు. గుళికలు అతనికి మహా ఆయువు పట్టు. ఈ అవకాశం ఇచ్చిన బడే సాబ్ ఆర్గనైజర్కి తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుస్తకం ఆవిష్కరణ సభలో చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యుణ్ణి. పార్థసారథి గారు చాలా అంశాలను స్పృశించారు. ముందుగా అంటే ఆయన సారు మేనేజ్మెంట్ కాబట్టి చంద్రమౌళి గారిలో ఉన్న మేనేజరియల్ స్కిల్స్ని ఒక అంచనా వేయడానికి ప్రయత్నం చేశారు. నిజంగా రామకృష్ణ చంద్రమౌళి గారిలో ఆ మేనేజరియల్ స్కిల్స్ చాలా ఉన్నాయి. అందుకే మా దర్పణం సాహిత్య వేదికకి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నటువంటి వారు రామకృష్ణ చంద్రమౌళి గారు. అట్లాగే సాహిత్యం తెలియదు అని అంటూనే గురజాడ అప్పారావులో ఉండేటువంటి ఒక స్ఫూర్తిని, అక్కడ గురజాడ అప్పారావు స్ఫూర్తి రామకృష్ణ చంద్రమౌళి గారిలో ఎట్లా ఉంది అని అంచనా వేయడానికి ప్రయత్నించారు. అంటే ముత్యాల సరాలు ఛందస్సులు వారు వచనం రాసినా కానీ ముత్యాల సరాలు ఛందస్సులు అక్కడక్కడ మనకు రాస్తుండడం కనబడుతుంది. మంచి మాటలు కఠినమెప్పుడు, మంచి చేతలు ముళ్ళబాటలు, మంచి అన్నది కోరకుంటే కష్ట నష్టాలు చేరువవునోయ్ అన్నారు రామకృష్ణ చంద్రమౌళి గారు. అట్లాగే కార్యసిద్ధికి కొంత మేరకు ఉడుకునెత్తురు అక్కరవునోయ్, విజ్ఞతుంచి దుడుకు పనులను అదుపు చేసి అడుగులేయోయ్ అన్నారు. అంటే సార్ కరెక్ట్గా గురజాడ అప్పారావు స్ఫూర్తి రామకృష్ణ చంద్రమౌళి గారిలో ఎక్కడ ఉంది అనేది చాలా చక్కగా అంచనా వేశారు పార్థసారథి గారు. తర్వాత ఇప్పుడు మన ముఖ్య అతిథి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వినపడదు సరిగా.
వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా నాలేశ్వరం శంకరం లాంటి సీనియర్ సాహిత్యవేత్తల్ని ముందు పెట్టుకొని మేము ఇక్కడ చిన్న మాటలు మాట్లాడాల్సి వస్తుంది. అట్లాగే వేద్ కుమార్ సార్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి సభాధ్యక్షులు రాయరావు సూర్యప్రకాశ్రావు గారు ఇప్పటిదాకా గురజాడ అప్పారావు పోయమ్స్ కోట్ చేస్తూ తెలుగులో మాట్లాడిన తమిళ మాతృభాష ఉండి కూడా తెలుగుని ఇంత చక్కగా మాట్లాడినటువంటి డాక్టర్ ఎస్ పార్థసారథి గారు. నేనంగా ఏమనుకున్నానంటే తమిళం అనగానే సుబ్రహ్మణ్య భారతి కోట్ ఒకటి చెప్తాడేమో విందామని అనుకున్నా, కానీ తెలుగు కోట్సే చెప్పారు వారు. అట్లాంటి అంటే వస్తున్నప్పుడు దేనికి వస్తున్నాము అని చూసుకునే స్వభావం ఉన్నది. తర్వాత గంటా మనోహర్ రెడ్డి గారు రోజు ఒక గంటారావం వినిపించడమే కాకుండా వేదిక మీద ఇందాక సభాధ్యక్షులు చెప్పినట్టు ఒక గంట కొట్టాలా, ఒక నిమిషంని గంటలా కొట్టాలా బాగా తెలిసినవాడు. తర్వాత రాధా కుసుమ గారు, బడేసాబ్ గారు, పాలడుగు సరోజిని దేవి గారు, అందరికీ నమస్కారం. చంద్రమౌళి భారతం అని ఒక పేరు చాలా గాంభీర్యంగా ఉంది. దీంట్లో చూస్తే మళ్ళీ కింద బొమ్మ కూడా, కృష్ణార్జునుల బొమ్మ కూడా వేశారు. ఇది కవిత్వం ఎట్లా అవుతుంది అని కొంచెం ఆందోళనతోటే చూశాను. ఆందోళనతో చూడడం ఏంటంటే కవిత్వం వచన కవిత్వం కదా, వచన కవిత్వం అమీబాకి రూపం లేనట్టే వచన కవిత్వానికి కూడా పెద్ద రూపం అక్కర్లేదు. అదే నువ్వు ఇంకేదైనా ఒక పేరు పెట్టుకొని ఈ కవిత అంటే ఆటవలది అంటే దానికి రూపం ఉంటుంది, ఇంకొకటి అంటే రూపం ఉంటుంది. వచన కవిత్వం కాబట్టి ఊహ ప్రధానమైనది. ఈ ఊహ డామినేట్ చేసి భాషని తగ్గించుకుంటే మంచి వచన కవిత్వం వస్తుంది అని నాకు ఒక నమ్మకం. అంటే నిజానికి భాష కన్నా భావమే ప్రధానమైనది అనేది వచన కవిత్వం రుజువు చేస్తూ వస్తున్నటువంటి విషయం. ఇంకా చెప్పాలంటే ఒక ఆయన చెప్పాడు, పోయిటరీ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇమాజినేషన్ అని చెప్పాడు. అట్లా చూసిన ఈ మాటలు మనసులో పెట్టుకొని చూస్తూ ఈ కవిత్వాన్ని చదివితే నాకు 1-2 చోట్ల నిజంగా రామకృష్ణ చంద్రమౌళి గారు కొంచెం లేటుగా పుస్తకాలు వేయడం ప్రారంభించాడు, కానీ సంక్షిప్తిని, బ్రీవిటీ కూడా చాలా ముఖ్యం వచన కవిత్వానికి. ఆ బ్రీవిటీని ఏమైనా పట్టుకున్నాడా లేదా అని చూశాను. నేను కవిత్వం చదివేటప్పుడు వాళ్ళ వయసుని అసలు పట్టించుకోను, వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనేది పట్టించుకోకుండా చదువుతాను. ఒక మాట ఉంది నాకు బాగా నచ్చింది, నేతి బీరలో నెయ్యి లేదు, ఇంతవరకు ప్రతి కవి అంటాడు, మనం కూడా అంటాం, నేతి బీరలో నెయ్యి లేదు, కింద పాలరాతిలో రావు పాలు అన్నాడు. ఇది రామకృష్ణ చంద్రమౌళి లాంటి వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. మనం నేతి బీర వరకే ఆగిపోతాం. పాలరాయి అనగానే పాలరాతిలో వ్యంగ్యం ఏం వెతుకుతాం మనము? ఆయన పాలు వెతికిండు, పాలరాయి అంటే అది. ఇంకొక చోట చాట జల్లెడ కుండు భేదం, చాట జల్లెడ కుండు భేదం, చాటి చెప్పుటే నాదు ధ్యేయం, మంచి అన్నది చేర్చుకొనుట చాటకున్న గుణం, చాటతో చెరుగుతుంటేనట మంచిని ఉంచుకొని తాళును తన్నేస్తుంది. అది మంచి అన్నది చేర్చుకొనుట చాటకున్న గుణం, ఆ మంచి దానిని నెట్టివేయుట జల్లెడందలి లక్షణం. జల్లెడ పడుతూ ఉంటే పనికిరాంది పైనుండి పనికొచ్చేది కిందికి పోతుంది, అది పనికి వచ్చేదాన్ని కిందికి జార విడుస్తుంది అని. ఇది గొప్ప థాట్ ప్రొవోకింగ్ పోయిటరీ లాగా నాకు అనిపించింది. ఈ థాట్ ప్రొవోకింగ్ పోయిటరీయే మనకు కావాలి. అట్లా ఆలోచిస్తూ కొన్ని చోట్లకు పోతే సంక్షిప్తికి చాలా మంచి రూపాలు తీసుకొచ్చిన 2-3 పోయమ్స్ చదివాను. నిజానికి ప్రతి పోయం అట్లా ఉందని నేనేమి చెప్పలేను, కానీ కొన్ని పోయమ్స్లో ఎంత సంక్షిప్తి తీసుకొచ్చారు అంటే, సూర్యచంద్రులకు ఎప్పుడో గాని పట్టదు గ్రహణం, సూర్యచంద్రులకు ఎప్పుడో గాని పట్టదు గ్రహణం, పాపం తారలకు మాత్రం ధరలు పెరిగినప్పుడల్లా గ్రహణమే. ఇది సౌండ్. ఇది మనకు అర్థం కావాలంటే కొంచెం మన లోపలికి మనం చూసుకోవాలి.
సూర్యుడికి చంద్రుడికి ఎన్నడు పడుతుంది గ్రహణం అంటే పౌర్ణమి నాడు పడుతుంది. సూర్యుడికి ఎన్నడు గ్రహణం పడుతుంది అంటే అమావాస్య నాడు పడుతుంది. తారలకు ఎప్పుడు గ్రహణం పడుతుంది అంటే ధరలు పెరిగి ఆకాశాన్ని అంటినప్పుడు తారలు కనబడకుండా పోతాయి అంటాడు ఆయన. ఈ ఊహ మామూలు వాడికి రాదు. ఇవి చదివినప్పుడే, ఇట్లాంటివి చదివినప్పుడే ఇంత పెద్ద పుస్తకంలో కొన్నైనా మంచి పోయమ్స్ ఉన్నందుకు నేను ఆనందించాను. ఈ పోయం చదివితేనే అంటే చిన్న కవితని ఎంత బాగా మెలిపెట్టి చెప్పవచ్చు అని నేను ఎప్పుడో చదువుకున్న ఒక పోయం గుర్తొస్తుంది. అంటే అది సంక్షిప్తికి పరాకాష్ట లాంటి పోయం. ఒక ఆయన చెప్పాడు, తొండ ముదిరి ఊసర వెళ్ళి అవునో కాదో ఆలోచించాలి. తొండ ముదిరి ఊసర వెళ్ళి అవునో కాదో ఆలోచించాలి. దొంగ ముదిరితే మాత్రం ఆలోచించకుండానే చెప్పాలి దొర అవుతాడు. ఇట్లాంటి లైన్స్ అన్నీ చిన్న కవితలు, మినీ కవితలు, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, అట్లాంటివి చాలా ఉన్నాయి. కానీ నేను 2-3 సందర్భాలలో చమత్కారం గురించి చూసి చమత్కారం కూడా ఉందా అని ఆలోచించాను. ఫైళ్ళకి కాళ్ళు లేవు నడవడానికి, ఇది ఆఫీసుల గురించి మాట్లాడుతున్నాడు. ఫైళ్ళకి కాళ్ళు లేవు నడవడానికి, రెక్కలు లేవు ఎగరడానికి, చక్రాలు లేవు జారడానికి, మరి మూమెంట్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు మీరంతా ఆలోచించాలి. పనులు ఎలా సాధించుకుంటావు? కిటుకు తెలుసుకో భాయి, ముందు కిటుకు తెలుసుకో. బహిరంగ రహస్యం అది చైతన్యపు మందు, మంచు పెట్టే గుండెల్లో దాగిన బుడ్డి ఓపెనింగ్, ఫైళ్ళు ఇక నో పెండింగ్. మీకేమైనా అర్థమైందా? నాకైతే కొంచెం అర్థమైంది. మందు సీసా పట్టుకపోయి వాడిని సాయంత్రం కూర్చోబెడితే తెల్లారి ఫైల్ క్లియర్ అవుతుందని రాసిండు ఆయన. అంటే అట్లా లోక జ్ఞానాన్ని సంక్షిప్తిలో కవిత్వంగా మార్చే ఒక రసవిద్య తెలిసినటువంటి వాడు రామకృష్ణ చంద్రమౌళి గారు. కాబట్టి వారిని మనం అభినందించాలి. అయితే ఇందులో అన్ని పోయమ్స్ ఇలాగే ఉన్నాయా అంటే మనం అంతగా ఖచ్చితమైన ఆన్సర్ చెప్పలేము. ఎందుకంటే రిథమిక్గా ఉన్నవి ఎక్కువ. ఈ రిథం అనేది వచన కవిత్వానికి శత్రువు. వచన కవిత్వం అంటే ఇప్పుడు నేను చెప్తా, ఈ రిథమే కొంచెం బాగానే అనిపిస్తుండొచ్చు వినడానికి, కానీ అది వచన కవిత్వానికి శత్రువు. గోడకేసిన సున్నము సానికిచ్చిన ద్రవ్యము అంటాడు. అంటే అవి రావు అని చెప్పడానికి ఆయన చెప్పిండు. ఇది రిథం. రిథం అనేది వచన కవిత్వానికి కాదు. వచన కవిత్వంలో థాటే, ఆలోచనే, ఊహనే ప్రధానం. ఆ ఊహని చేస్తూ మనల్ని పాఠకుడిని తన వైపు తిప్పుకోగలిగే శక్తి. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఆత్మీయంగా చేసే సంభాషణలాగా ఉండాలి వచన కవిత్వం. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఆత్మీయంగా చేసే సంభాషణలో గుసగుస ఉంటుంది, హృదయానికి తగిలే విషయం ఉంటుంది, ముఖ్యంగా మనకు నచ్చిన విషయం చెప్పినట్టు ఉంటుంది. పోయిటరీ చదివితే కూడా మనకు నచ్చిన విషయాన్ని మనకు వినబుద్ధి అయినట్టు చెప్పేది గొప్ప కవిత్వం. అట్లాంటి గొప్ప కవిత్వం రాయాలి అంటే నిజానికి గొప్ప కార్వింగ్ నేర్చుకోవాలి. కార్వింగ్ లేకపోతే కవిత్వం లేదు. ఎందుకంటే ఏదైనా మనం ఒక కవిత్వం రాస్తున్నామంటే ఒక శిల్పాన్ని చెక్కుతున్నవాడు తన శిలను తన ఉలితో ఎన్నిసార్లు ఎంత జాగ్రత్తగా చెక్కుతూ పోతూ ఉంటే ఆ శిల్పం తయారవుతూ ఉందో, వచన కవిత్వం కూడా అంత జాగ్రత్తగా కార్వింగ్ చేస్తూ అంత జాగ్రత్తగా మననం చేస్తూ రాస్తేనే అది ఉత్తమ కవిత్వం అవుతుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే రాయిలోంచి శిల్పాన్ని ఊహించుకొని శిల్పేతరాన్ని తొలగించినప్పుడు మాత్రమే ఉత్తమ కవిత్వం వస్తుంది. భవిష్యత్తులో ఉత్తమ కవిత్వం రాయడానికి రామకృష్ణ చంద్రమౌళి గారు మరింత కృషి చేస్తారని ఆశిస్తూ నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. నరసింహారెడ్డి గారు మాట్లాడితే ముందుగా ప్లాన్ చేసుకోకుండా కానీ ఆ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కడో ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగా కనబడుతుంటుంది. సార్ మొట్టమొదటి వాక్యం ఏంటంటే పోయిటరీ స్పాంటేనియస్ ఫ్లో ఆఫ్ థాట్స్ అని అన్నారు. అక్కడ మొదలైనటువంటి సార్ ప్రసంగం మళ్ళీ చివరిలో కూడా స్పాంటేనియస్ ఫ్లో ఆఫ్ థాట్స్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అంత గొప్ప ప్రసంగం డాక్టర్ ఏలూరు నరసింహారెడ్డి గారిది. అట్లాగే రామకృష్ణ చంద్రమౌళి గారి కవిత్వంలో రసాన్ని ఎక్కడ పట్టుకోవాలో కరెక్ట్గా పట్టుకున్నారు డాక్టర్ ఏలూరు నరసింహారెడ్డి గారు. మీకు ధన్యవాదాలు సార్.
ఇప్పుడు రామకృష్ణ చంద్రమౌళి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. సమయం 5 నిమిషాలే ఉంది. తర్వాత వాళ్ళు రెడీగా వెనక ఉన్నారు కాబట్టి నేను 2 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత మన అతిథులకి చిరు సన్మానం కూడా ఉంది కాబట్టి. అయితే ఇందులో రసగుల్లాలు అని ఉన్నాయి. దాదాపు 65 పైన రాశాను. అది ప్రతి దాన్ని నారాయణ రెడ్డి గారు చూశారు ఆ రోజుల్లో. 68 నుంచి 74 దాకా రాసిన ఇవి. అయితే ఆయన ఒకటే చెప్పేవారు, నేను ఏమి మార్పులు చేయను, నీకు ఎట్లా వస్తే ఎట్లా రాయి, కానీ అది ఎలా పనికొస్తుంది, పనికి రావాలంటే ఎట్లా చిన్న చిన్న మార్పులు చేయాలి అని ఆయన ఆ రోజుల్లో చూశారు. అటువంటివి చాలా ఉన్నాయి. కాబట్టి నేను ముఖ్యంగా మినీ కవితలు రాయడంలో కూడా నాకు ఆయన ఒక తర్ఫీదు లాంటిది ఆ రోజుల్లో ఇచ్చారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అలాంటి మహానుభావులు ఎప్పుడు కూడా నువ్వు ఇది తప్పు రాసావు, ఇది ఇట్లా రాసావు అని వాళ్ళ ఆలోచనల్ని మన మీద రుద్దరు. మన ఆలోచనలని ఇంకా మెరుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అది చెప్పడానికి ఈ మాట చెప్పాను. వారికి ఎప్పుడు సర్వదా నేను రుణపడి ఉంటాననే చెప్పాలి నారాయణ రెడ్డి గారికి. తర్వాత మా ఫ్రెండ్షిప్ గురించి అన్నాను కాబట్టి ఆ రోజుల్లో మేము ఇద్దరం సైకిల్ దొక్కుతుంటే మా పార్సారథి నేను ఒక గుంటలో పడ్డాం. నాకు బాగా దెబ్బలు తగిలాయి. అతను భయపడిపోయి మా ఇంటికి రావడానికి తొంగి చూసేవాడు బయట నుంచి. అప్పుడు నేను రాసిన ఇదేంటంటే, ఒకనాడు మనకి జరిగింది యాక్సిడెంటు, అదే ఈనాటికి నాకు గుర్తున్న ఇన్సిడెంట్. పడ్డది నా కాలికొక పంచరు, వేశాను వెంటనే టీచరు. అది జరిగింది 11 ఆగస్టు, ఆ రోజు నాకు కలిగింది పూర్తి రెస్టు. ఆనాడు ముద్దు పెట్టింది ఎర్తు, ఆనాడు నాకు ముద్దు పెట్టింది ఎర్తు. ఏనాటికైనా అదే మన స్నేహానికి గుర్తు. అంటే ఇవన్నీ కూడా అతను కావాలని చేయలేదు, కానీ భయపడిపోతుంటే ఏం లేదు, నాకు గుర్తుగా నువ్వు ఇచ్చావు, నా జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా ఒక గుర్తు ఇచ్చావని చెప్పేసి ఆయన ఇంకా చేరదేయడం జరిగింది. ఇట్లా ఎన్నో అనుభూతులు మాకు కలిగాయి. ఆ స్నేహాన్ని చాలా ఆస్వాదించాం. కష్ట నష్టాలు అంటే అట్లా లేదు, జనరల్గా యూత్గా ఉన్నప్పుడు కొన్ని విషయాలు జరుగుతుంటాయి. వాటిని అన్నిటినీ అధిగమిస్తూ మేము ఈరోజు ఈ స్థితికి చేరాము. అతని స్నేహాన్ని నేను ఎప్పుడు మరవలేను. అలాంటి స్నేహితులు దొరకడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సూర్యప్రకాష్ గారిని అడుగుతున్నాను. మీరు మాట్లాడేసి సన్మానం అందరికీ. మాట్లాడడం ఏం లేదు, టైం అయిపోయింది. సన్మానం బడే సాబ్ గారు. మాట్లాడతారా? ఒక నిమిషం, ఇది జరిగే లోపల ఇదే. ఇప్పుడు పెద్దలు ఇక్కడికి వచ్చిన వారికి చిరు సన్మానం. సభాయినమన రామకృష్ణ చంద్రమౌళి గారి కవిత్వం ఎలా ఉంటుందంటే, మాటలే మెరుపులై, సాహిత్యము సెలయేరై, అక్షరమే ఆయుధమై, జనజీవన పోరాటమై, సంఘ స్పందనై, భావుకత పెళ్ళుబీకి, పదవర్షమై, రసజీవమై, పలుకుల నాట్య